హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూరని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా అయితే చూపించబోతున్నాను. చాలామంది దీనికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమోనని అనుకుంటూ ఉంటారు. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా కాజు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసేసి మంచిగా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 లవంగ మొగ్గల్ని, ఆ తర్వాత ఇందులోనికి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండుని కూడా యాడ్ చేసేసి మంచిగా ఇలా వేయించేసుకుని దీనిలో హీట్ అంతా కంప్లీట్గా తగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసి మంచిగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నది పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు గుత్తి వంకాయలను అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను మామూలుగా వంకాయల లెక్కలో చెప్తానమాట. 9 అయితే తీసుకున్నానండి వంకాయల్ని. ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్న గుత్తి వంకాయని తీసుకుంటే మెత్తగా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రెష్గా తీసుకోవడం వల్ల. సో మంచిగా ఈ విధంగా తీసుకున్నవి పక్కన పెట్టేసుకుని ఇవి వంకాయలు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా చేయండి. కొన్ని వాటర్ తీసుకుని గిన్నెలోనికి దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కట్ చేసుకుని పీసుల్ని ఇందులోకి యాడ్ చేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా ఇలానే కట్ చేసేస్తే కలర్ చేంజ్ అవుతుంది. మంచిగా ఈ విధంగా 2 వైపులా ఘాట్లు పెట్టుకుని మసాలాను పెట్టుకోవడానికి ఇలా ఘాట్లను అయితే పెట్టుకుని ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న వాటర్లోకి యాడ్ చేసేసి ఇలా పెట్టుకోవాలి. మంచిగా కంప్లీట్గా అన్నీ నేను కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేసుకుని ఇందులోనికి అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలను అయితే ఇందులోకి చక్కగా స్టఫింగ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. 2 వైపులా మధ్యలోకి బయటికి రాకుండా లోపల వరకే చక్కగా ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అన్నిటినీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఇందులోనికి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని తీసుకోవాలి. మంచిగా ఇలా ఆయిల్ని హీట్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 రెడ్ మిర్చిని అయితే యాడ్ చేసి వీటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలాగా కట్ చేసేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. చిన్న సైజు టమాటా తీసుకుని చిన్న ముక్కలా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టమాటాలని ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే ముందుగానే చింతపండుని తీసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కువ అవుతుందన్నమాట. చిన్న సైజు టమాటా తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 2-3 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసి ఈ నూనెలోకి మంచిగా చక్కగా ఈ ఆయిల్ అంతా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 1-2 నిమిషాలైనా సరే ఇలా ఫ్రై చేయాలి. లోపల కూడా ఉడికే విధంగా ఉండటానికి మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఇలానే ఉడికించేసేయాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా చక్కగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. స్టఫింగ్ ఏమీ పోదండి, మంచిగానే ఉంటుందన్నమాట ఇలా కలుపుకోవటం వల్ల. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అది కూడా ఫ్రెష్గా తీసుకున్నది వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరిని మిక్స్ చేసి పెట్టుకున్నది ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్లోనికి ఇలా నేను డైరెక్ట్గా తీసి వేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు గ్లాస్లో, అంటే వాటర్ తాగుతూ ఉంటాం కదండి, ఆ గ్లాస్ సైజులోకి వాటర్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఆ తర్వాత ఈ మసాలా అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి.
ఇలా కలుపుకున్నట్లయితే చక్కగా మసాలాలన్నీ వంకాయలోకి పట్టి జ్యూసీగా వంకాయ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఒకసారి మొత్తం కలిపేసేసి దగ్గర పడేంత వరకు కనీసం ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది నిదానంగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదని ఈ టైంలోనే ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా మసాలాలోకి మాత్రమే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసేసి మంచిగా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ పైకి తేలి చక్కగా గుమగుమలాడుతూ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు ఇలానే ఉడికించేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో చక్కగా ఇలా గుత్తి వంకాయ కూర వేసుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందో అది మాటల్లో చెప్పలేము. తిన్న వాళ్ళకి కంపల్సరిగా ఈ కూర ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.